వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్లో నలుగురు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా, ఇప్పటికే వారి పదవీకాలం పూర్తయిన తరువాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వారికి రాజ్యసభ అవకాశాన్ని కల్పిస్తాము అంటూ చంద్రబాబు గారి నుంచి వారికి హామీ దక్కినట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తెర వెనక ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నలుగురు రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, వారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఇప్పటికే చంద్రబాబు గారితో రహస్య మంతనాలు కూడా చేసుకున్నారని, వారి పదవీకాలం పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వారికి రాజ్యసభ సభ్యత్వాన్ని కల్పిస్తామన్నట్లుగా చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటి ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేశారో అదే ఫార్ములాని చంద్రబాబు నాయుడు కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు రాజ్యసభ సభ్యుల విషయంలో అనేది ఒకటి న్యూస్ స్ప్రెడ్ అయింది సోషల్ మీడియాలో. ఏంటి ఆ ఫార్ములా అని అంటే, ఇప్పుడు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాంట్లో నలుగురికి 1.5 సంవత్సరం అంటే ఒక్కొక్క ఏడాది తర్వాత వాళ్ళకి పదవీకాలం అయిపోతుంది. పదవీకాలం అయిపోయిన తర్వాత ఇంకా రాజ్యసభ ఉంటుందా అంటే ఉండే అవకాశం లేదు. కారణం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో 11 మందే ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే ఇక్కడ రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం లేదు ప్రస్తుతం. కాబట్టి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉండాలి తెలుగుదేశం పార్టీ కంటే ఇమీడియట్గా రాజ్యసభలో ఎంపీలు కావాలి. ఎంపీలు కావాలంటే మేము వస్తామని చెప్పి ఒక ప్రతిపాదన పెట్టారు ఈ నలుగురు రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏంటి ఆ ప్రతిపాదన అంటే, మాకు 1.5 సంవత్సరానికి అయిపోతుంది కదా, కాబట్టి మీరు ఇప్పుడే మేము రాజీనామా చేసేసి మేము మీ పార్టీలో చేరతాము. సో అది స్పీకర్ కనుక ఆమోదిస్తే మళ్ళీ ఎలక్షన్ జరిగింది, ఇమీడియట్గా ఎలక్షన్ జరిగింది. రాజీనామా చేస్తే ఖాళీ లేనటువంటి వాటికి ఇమీడియట్గా చేస్తారు. మళ్ళీ మీరు మమ్మల్ని రాజ్యసభగా ఎంపిక చేసుకోవాలి అనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టారు. ప్రతిపాదన పెట్టినప్పుడు చంద్రబాబు నో అనాలా లేదంటే అవుననాలా అని అంటే, అవునన్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు సాక్షి సంబంధించి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు డీల్ ఓకే చేశారు. 1.5 సంవత్సరం తర్వాత పదవీ కాలం అయిపోయేటువంటి రాజ్యసభ సభ్యులను ఇప్పుడే రిజైన్ చేసి రమ్మంటున్నారు. రిజైన్ చేసి వస్తే కనుక మళ్ళీ మేము రాజ్యసభ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు ఉల్టా ప్రచారం చేస్తున్నారు. ఆ తప్పు చంద్రబాబు నాయుడు చేయరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్టాగో 1 సంవత్సరం తర్వాత వాళ్ళు అయిపోతుంది వాళ్ళ పదవీ కాలం. మళ్ళీ రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాలు ఎందుకు ఇస్తారు? మరి వైఎస్ఆర్సీపీ చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ ఇటువంటి విష ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు? ఇది మైండ్ గేమ్, పొలిటికల్గా మైండ్ గేమ్ ఆడటం. ఎందుకనంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఏం చేశాడు, రాజ్యసభ మన అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2019లో మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మండలిని రద్దు చేస్తూ ఒక తీర్మానం చేసి సెంట్రల్కి పంపించాడు. ఆ తర్వాత అక్కడ మండలిలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఏం చేశారు, ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఏంటి, మేము మీ పార్టీలోకి వస్తాం, మీరు మాకు మళ్ళీ పదవి వివరణ అయిన తర్వాత మళ్ళీ మాకు ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి ఒక కండిషన్ తోటి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తర్వాత మళ్ళీ రీవర్క్ చేశారు. వాళ్ళకి శాసనమండలిలో రద్దు చేయాల, శాసనమండలి రద్దు చేయలేదు, కంటిన్యూ అవుతుంది. సో అదే ఫార్ములాని చంద్రబాబు నాయుడు కూడా మండలిలో ఇంప్లిమెంట్ చేశారు రీసెంట్గా. ఏంటి, సి రామచంద్రని తీసుకున్నారు. సి రామచంద్ర చేత రిజైన్ చేయించారు ఎమ్మెల్సీలో, ఎమ్మెల్సీగా. ఆయనకి ఇంకా 3 ఇయర్స్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు సి రామచంద్రకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. అంటే 3 ఇయర్స్ పాటు ఆయన కొనసాగుతాడు. సో ఇలాంటి టాక్టిక్స్ మండలిలో అయితే చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు రాజ్యసభలో చేయడని నేను అనుకుంటున్నాను. కారణం ఏంటంటే, 1.5 ఇయర్ అయితే అయిపోద్ది, మొత్తం రాజ్యసభ సభ్యులు ఎన్ని ఖాళీలు అయితే అన్ని ఖాళీలు తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళకి, ఇప్పటి వరకు త్యాగం చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తారు? అవకాశం ఎందుకు ఇవ్వాలనుకుని చంద్రబాబు నాయుడు అనుకుంటారు? ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రాజ్యసభ సభ్యులు 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు బీజేపీలో విలీనం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల కాలంలోకి వచ్చినటువంటి న్యూస్ అదే కదా, బీజేపీలో విలీనం చేయడానికి
ప్రయత్నం చేస్తున్నారు. ఆ టాస్క్ని అమిత్ షా సాయి రెడ్డికి అప్పచెప్పారు అనేటువంటిది న్యూస్. ఇది రాజ్యసభలో గతంలో ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు రాజ్యసభలో. అది అందరికీ తెలిసినటువంటి విషయం కదా. సేమ్ అదే తరహాలో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది అనేటువంటి న్యూస్ వింటున్నాం. అలాగే లోక్సభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు బీజేపీలో విలీనం కాబోతున్నారు అనేటువంటి న్యూస్ను మనం తరచూ వింటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని మొత్తాన్ని మార్చేయడానికి ఈ మొత్తం ప్రచారం నుంచి డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 4 రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రాబోతున్నారు, రిజైన్ చేసి రమ్మంటున్నారు తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఒక ప్రచారాన్ని లేపారు. అలాంటి పొరపాట్లు, అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సంవత్సరం దాటిన తర్వాత ఎలాగూ రాజ్యసభ వస్తే వీళ్ళని తీసుకొని మళ్ళీ ఇంకొక రాజ్యసభ రెండోసారి అవకాశం ఇచ్చి వాళ్ళని నెత్తినెందుకు కూర్చోబెట్టుకుంటారు? అవకాశమే లేదు. ఇది ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు తప్పితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు తప్ప ఎవరు లేరని ఎందుకు తీసుకుంటారు? పైగా వాళ్ళు అసలు బీజేపీలో చేరాలని ఆల్రెడీ రెడీ అవుతుంది, డయాస్ రెడీ అవుతుంది బీజేపీలో విలీనం కావాలని. ఇలాంటి పరిస్థితుల్లో అవకాశం, అలాంటి ప్రచారం అయితే తప్పని నేను అనుకుంటున్నా. బట్ మండలిలో మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసింది చంద్రబాబు నాయుడు చేశారు. మండలి విషయంలో, ఎమ్మెల్సీల విషయంలో, అది కూడా శ్రీరామచంద్ర విషయంలో చేశారు ఆయన. బహుశా రాబోయేటువంటి రోజులు మిగతా వాళ్ళ విషయంలో చేయరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే గతంలో దెబ్బతిన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మినిస్టర్లు ఇచ్చినందువల్ల 2019లో ఎఫెక్ట్ అయింది. 2019లో ఓడిపోవడానికి, అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన మంత్రులు కూడా ఇచ్చారు. కాబట్టి దాన్ని ప్రజలు చాలా సీరియస్గా తీసుకున్నారు, గమనించారు. దాని ప్రభావం 2019 ఎన్నికల్లో పడింది, దాన్ని చూశారు. అది చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 164 మంది ఎన్డీఏ కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాజీనామా చేయించి తీసుకొచ్చుకొని ఏం చేయగలడు? ఈ 1 ఇయర్లో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఏం అవసరం? అసలు రాజ్యసభలో ఎంపీలో ఉండాల్సిన అవసరం ఏముంది? అసలు అదేదైనా అవసరం ఉంటే బీజేపీకి అవసరం, తెలుగుదేశం పార్టీకి అవసరం లేదు కదా. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. రాజ్యసభలో ఏదైనా బిల్లులు కావాలంటే బీజేపీకి అవసరం, తెలుగుదేశం పార్టీకి అయితే అవసరం లేదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళని రాజీనామా చేయమని చెప్పి చెప్పరు. రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వస్తే మళ్ళీ రాజ్యసభ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వరు. ఇది కేవలం వాళ్ళకై వాళ్ళు పుట్టించుకున్నటువంటి ఒక గాసిప్ అని చెప్పి మనం విశ్లేషణ. అసలు ఈ వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి 4 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరాలనుకుంటే చంద్రబాబు గారు అసలు వారిని తీసుకునేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? పార్టీలు కూడా తీసుకోకపోవచ్చు. అంటే రాజీనామా చేయాలి ఫస్ట్. వాళ్ళు రాజీనామా చేస్తే యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యసభ పోతుంది కదా, 1 ఇయర్ పాటు ఎంపీగా ఉంటారు కదా. వాళ్ళ పదవీ కాలంలో కంటే ముందే రాజీనామా చేస్తే వాళ్ళు లాస్ అవుతారు. ఆటోమేటిక్గా ఎలక్షన్లు వస్తాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మేము త్యాగం చేసి వచ్చాం కదా, మాకు ఇవ్వండి అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఆ అవకాశం ఇవ్వరు అనుకుంటున్నాను నేను. పైగా వాళ్ళ అవసరం కూడా లేదు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి అంతకన్నా అవసరం లేదు. పైగా నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా గతంలో ఏం జరిగింది అనేది. అంటే ఇతర పార్టీల వాళ్ళని తీసుకొని నెత్తిని కూర్చోబెట్టుకొని మంత్రి పదవులు ఇస్తే ఏం జరిగింది 2019 అనేది చంద్రబాబు నాయుడు తెలుసు. కాబట్టి అలాంటి పొరపాటు మళ్ళీ చేయడని చెప్పి నేను అనుకుంటున్నా. సో చంద్రబాబు నాయుడు ఆ ఆలోచన చేయరు కాబట్టి దీన్ని ఒక మైండ్ గేమ్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తుంది. ఎందుకు? బీజేపీలో విలీనం అవుతున్నారు అనేటువంటిది పక్కాగా జరుగుతున్నటువంటి ప్రచారం. సో కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడానికి దీన్ని ఒక గాసిప్ కింద లేపారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఓకే.